సావిత్రి మహాకావ్యంలో బుక్ 7 ద బుక్ ఆఫ్ యోగాలో 6th క్యాంటోలో ఉన్నాము. మహాసాగరంలో ఉన్న అచేతన ఇన్కాన్షియన్స్ భయం రూపంలో సావిత్రిని పట్టుకుంది. అయితే ఈ అచేతన ఎలాంటిది అన్నది చూస్తే దీంట్లో వ్యర్థమైన ప్రచోదనలు, భావనలు ఉంటాయి. అన్నీ యాంత్రికంగా జరుగుతూ తిరిగి అవే సంభవిస్తూ అంతా గందరగోళంగా ఉంటుంది. లక్ష్యం లేని పిలుపులు, అసత్య గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి. ఇవి ముసుగుతో ఉన్న మన అంతరాత్మను తప్పుదారి పట్టిస్తాయి. అయితే ఇది మరి మనలో ఎందుకు ఉంది అంటే శూన్యం నుంచి ఉద్భవించి తిరిగి శూన్యంలోకే జారుకునే ఈ ప్రబల అంధకార అచేతన పృథ్వీకి ప్రారంభం. కానీ సమస్తము దీని నుంచే తయారైంది. దీని లోతుల్లోకే సృష్టి కుప్పకూలిపోతుంది. అంతరాత్మ గమనానికి ఇది ప్రతిబంధకం అవుతుంది. అచేతన అంటే మనలో అచేతన ఎక్కువయ్యే కొద్దీ మనం అంతరాత్మకు దూరం అవుతాం. ఈ అచేతన మన అజ్ఞానానికి తల్లి. ఇప్పుడు సావిత్రి నిర్వర్తిస్తున్న కార్యం ఏంటంటే మరి దీని అంధకార అగాధాలలోకి కాంతిని తీసుకొని రావాలని అనుకుంటుంది సావిత్రి. లేకపోతే అలా తీసుకురాకపోతే, అలా కాంతి పదార్థంలోకి ఈ అగాధంలోకి రాకపోతే సత్యం ఎప్పటికీ పదార్థ నిద్రను, అంధకారాన్ని జయించలేదు. సమస్త పృథ్వీ భగవంతుని నేత్రాలలోకి చూడలేదు. సావిత్రి చేస్తున్న యోగము మరి తన వ్యక్తిగత సాక్షాత్కారం కోసం కాదు. ప్రపంచ విమోచన అన్నది ఆమె పరమ లక్ష్యం. నువ్వు ఇదంతా చెయ్యలేవు, ఇప్పటి వరకు సాధించిన దాంతో తృప్తి చెంది విరమించుకో అని చెప్పి ఈ మహా అచేతన సావిత్రిని భయపెడుతుంది. అయితే సత్యవంతుని మరణం తర్వాత సావిత్రికి మృత్యువుకు జరిగే సంభాషణలో కూడా మృత్యువు ఇలాగే సావిత్రిని రకరకాలుగా భయపెడతాడు. రకరకాల వరాలు ఇస్తానని ఆశ చూపుతాడు. కానీ సావిత్రి దేనికి లొంగదు. మై స్పిరిట్స్ లిబర్టీ ఐ ఆస్క్ ఫర్ ఆల్ అంటది. నా ఆత్మ విమోచన సర్వులకు అందరికీ అడుగుతున్నాను, సకల మానవ జాతికి అడుగుతున్నాను అని అంటుంది. సో ఇది ఈ రకంగా చూస్తే మనము ఇంతవరకు సావిత్రి సాధించిన ఈ సాక్షాత్కారాలు కానీ, ఈ విజయం కానీ ఇది వ్యక్తిగతం మాత్రమే. కానీ ఆమె చేస్తున్న యోగం అన్నది ఆమె కోసం మాత్రమే చేసే యోగం కాదు. తన వ్యక్తిగత విమోచన సావిత్రి లక్ష్యము కాదు. ఇదే మన మదర్ పరమ లక్ష్యం కూడా. ఎందుకంటే మదర్ కూడా చిన్న వయసులో ఎన్నో సాక్షాత్కారాలు పొందారు. కానీ పదార్థం అంటే శరీరంలోని ప్రతి కణము, ప్రతి సెల్లు రూపాంతరం చెందే వరకు మదర్ ఆగలేదు. ఇది మనం అంత సులభంగా సాధించేది కాదు. ఎందుకంటే మనం ఇంకా సెల్ఫ్ రియలైజేషన్ అన్న దాంట్లోనే ఎక్కడో క్రింద ఉన్నాం. దీనికి కొన్ని వందల సంవత్సరాలు పట్టచ్చు, పర్వాలేదు. కానీ మదరు శ్రీ అరవిందులు మనకట్టు ఒక మార్గం చూపారు. వారికి పూర్తిగా సరెండర్ అయితే మన మొత్తం జీవితాన్ని వాళ్ళ చేతుల్లో పెడితే మన జీవితంలోని ప్రతి అంశంలో వారి నిర్దేశకత ఉంటుంది. సావిత్రి యోగంలో కూడా ఆమె సాధించిన కుండలిని అవేకనింగ్ గురించి అది మనలో ఎలా జరుగుతుంది అని కూడా మనం ఆలోచించకూడదు. ఎందుకంటే అది జరిగేది కాదు. మరి ఇదంతా మనం తెలుసుకోవడానికేనా అంటే ఈ అత్యున్నత సాక్షాత్కారాలు ఇంతవరకు ఎవరూ సాధించని అతిమానసాన్ని సాధించిన మదర్ శ్రీ అరవిందుల గ్రంథాలు, ఈ రకమైన సావిత్రి కానీ, లైఫ్ డివైన్ కానీ, సింథసిస్ ఆఫ్ యోగా కానీ, లేదంటే మదర్ గ్రంథాలు కానీ, ఇవన్నీ చదవటం ద్వారా మన చైతన్యము ఉన్నతానికి ఉద్ధరించబడుతుంది. వాటి గుండా అంటే ఈ గ్రంథాల గుండా వారి మదరు శ్రీ అరవిందుల అనుగ్రహాత్మక నిర్దేశకత ఎప్పటికీ మన వెంబడే ఉంటుంది. అదే ఇప్పుడు ప్రస్తుతం మనము పేజ్ నెంబర్ 535లో ఉన్నాము. A shadow of the negating absolute, the intolerant darkness traveled surging past, and ebbed in her the formidable voice. It left behind her inner world laid waste. A barren silence weighed upon her heart. Her kingdom of delight was there no more. Only her soul remained, its emptied space, its emptied stage, awaiting the unknown eternal will. Then from the heights a greater voice came down, the word that touches the heart and finds the soul, the voice of light after the voice of night. ఇంతవరకు సావిత్రితో మాట్లాడింది, సావిత్రిని భయపెట్టింది అంధకారము, అచేతన. కానీ ఇప్పుడు మాట్లాడబోయేది రాత్రి తర్వాత ఉదయించే సూర్యుడు, అంధకారం తర్వాత వచ్చే కాంతి, అంతను వ్యతిరేకించే నిరపేక్షత ఛాయ. ఇంతవరకు దేన్నైతే సావిత్రి ఎదుర్కొందో అది దేనిని భరించలేని అంధకారం.
దాన్ని సావిత్రి ఇంతవరకు ఎదుర్కొంది. ఈ అంధకారం ఎంతో వేగంగా ఆమెను ముంచెత్తింది. అంతవరకు వినిపించిన స్వరంతో పాటు ఏ రకంగా అయితే సావిత్రిని అన్ని విధాలుగా భయపెడుతుందో, అలా భయపెట్టిన స్వరము ఒకసారిగా ఎంత ఉధృతంగా వచ్చి ఆమెను పట్టుకుందో, ఒకసారిగా అంతే ఉధృతంగా కూడా విరమించుకుంది. ఆమె ఆంతరిక ప్రపంచం ఇప్పుడు మరి ఎలా ఉంది, సావిత్రి అంతరంగం ఎలా ఉంది అంటే, ఆమె ఇంతవరకు సాధించిందంతా వ్యర్థము అన్నట్టుగా ఆ వెనుక అలా ఉండిపోయింది. ఒక నిస్సార నిశ్శబ్దంతో ఆమె హృదయము భారమయ్యింది. ఆమె అంతవరకు జయించిన ఆనంద సామ్రాజ్యం, సావిత్రి పొందిన ఈ సాక్షాత్కారాలు అక్కడ లేదు. కేవలం ఆమె అంతరాత్మ ఖాళీ అయిన దాని స్థితి. అయితే శాశ్వతిని సంకల్పమేంటో, భగవంతుడు ఇంకా ఆమెతో ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసుకోవటానికని సావిత్రి వేచి చూస్తూ ఉంది. అప్పుడు ఉన్నతాల నుంచి ఒక దివ్య స్వరం వేచి చూస్తున్న సావిత్రి అంతరాత్మకు వినిపించింది. ఆ స్వరం నుంచి వచ్చే దివ్య పదం సావిత్రి హృదయాన్ని స్పర్శిస్తూ అంతరాత్మను కనుక్కుంది. అంటే అంతరాత్మ లోపలికి చొచ్చుకొని పోయింది ఆ స్వరం. ఇది మహా అంధకారం తరువాత వచ్చిన దివ్య కాంతి స్వరం. ఆ స్వరం ఏమన్నది అన్నది చూద్దాం. ద క్రై ఆఫ్ ద అబిస్ డ్రూ హెవెన్స్ రిప్లై, a might of a storm chased by the might of the sun. O soul, bear not thy kingdom to the foe. Consent to hide thy royalty of bliss, lest time and fate find out its avenues, and beat with thunderous knock upon thy gates. Hide wilt thou, canst thy treasure of separate self, behind the luminous rampart of thy depths, till of a vaster empire it grows part, but not for self alone, the self is one. Content abide not with one conquered realm. Adventure all to make the whole world thine. To break into greater kingdoms, turn thy force. Fear not to be nothing, that thou mayst be all. Ascend to the emptiness of the Supreme, that all in thee may reach its absolute. అగాధం నుంచి వచ్చిన ఈ అంధకార స్వరం విరమించుకొని దానికి స్వర్గం సమాధానం ఇచ్చినట్టుగా ఈ దివ్య స్వరం వచ్చింది. అంటే భగవంతుడి నుంచి సావిత్రికి ఆదేశం వచ్చింది. అది ఎలా అంటే, మహీయ తుఫాను బలాన్ని దివ్య సూర్యుని బలం తరిపి కొట్టినట్టుగా. ఒక పెద్ద తుఫాను సంభవించినప్పుడు ఎలాగైతే సూర్యకాంతితో తుఫాను పారిపోతుందో, ఆ రకంగా మహీయ తుఫాను బలాన్ని దివ్య సూర్యుని బలము తరిమి కొట్టినట్టుగా ఆ అంధకారాన్ని తరిమి కొడుతూ భగవంతుని నుంచి సావిత్రికి ఆదేశం వచ్చింది. ఆ దివ్యస్వరము సావిత్రితో ఇలా అన్నది, ఓ అంతరాత్మ, నీ సామ్రాజ్యాన్ని శత్రువు హస్తగతం చేయొద్దు. నువ్వు ఇంతవరకు సాధించిన ఈ విజయంలో అంధకారానికి, ప్రతికూల శక్తులకు చోటు ఇవ్వద్దు. నువ్వు పొందిన ఆనందాన్ని, దాని హక్కును దాచి ఉంచు. లేకపోతే కాలము, విధి వాటి మార్గాలను, నీలోకి ప్రవేశించే దారులను కనుక్కొని ఉరుము చప్పుడుతో నీ ద్వారాలను బద్దలు చేసి ప్రవేశిస్తాయి, నీ ఆనందాన్ని హరిస్తాయి. అంటే అంత సాధించిన సావిత్రిలోనే అంధకారం నెలకొంటే, అంటే ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి, ఈ అంధకారము అజ్ఞానం ఉంటే అని చెప్తున్నారు శ్రీ అరవిందులు. ఇక్కడ చూస్తే మనం కూడా యోగం చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది తెలుస్తుంది. అయితే జంగా స్వరం అంటుంది సావిత్రితో, ఒక విస్తార సామ్రాజ్యంగా వృద్ధి చెందే వరకు నీ ప్రత్యేక ఆత్మ నిధిని నీ లోతులలోని ప్రకాశమాన ప్రాకారం వెనుక దాచి ఉంచు. నువ్వు ఆత్మను గెలుచుకున్నది నీకోసం మాత్రమే కాదు. జయించిన ఒక్క రాజ్యంతో, అంటే ఈ సాక్షాత్కారంతో తృప్తి చెంది అక్కడే ఉండిపోవద్దు. సమస్త ప్రపంచాన్ని నీదిగా చేసుకోవటానికి సాహసం చెయ్యి. అంటే ఇది నీ వ్యక్తిగత విజయం మాత్రమే, నీ విజయాన్ని ఇంకా విశాలం చెయ్యి అంటుంది. ఇంకా గొప్ప సామ్రాజ్యాలు గెలవటానికి నీ శక్తిని మళ్ళించు. ఇప్పుడు 1926లో ఆశ్రమంలో కూడా సిద్ధిడే తర్వాత చాలా అద్భుతాలు జరిగాయి. మదర్కు సృష్టి మంత్రం, అంటే వర్డ్ ఆఫ్ క్రియేషన్ లభించింది. అంటే దీంతో, ఈ సృష్టి మంత్రంతో మదర్ దేన్నైనా కూడా సృష్టించవచ్చు. అప్పుడు మదర్ శ్రీ అరవిందుల దగ్గరికి వెళ్ళి దీని గురించి చెప్పారు ఇలా అని. అప్పుడు శ్రీ అరవిందులు అన్నారు, ఇది మన లక్ష్యం కాదు, అతిమానస చైతన్యం మన లక్ష్యము. దాన్ని సాధించాలంటే ఇప్పుడు నువ్వు పొందిన ఈ విజయాలన్నీ కూడా త్యాగం చేయాలి అన్నారు. అలాగే సావిత్రికి కూడా ఇప్పుడు నువ్వు పొందిన ఇవన్నీ కూడా నువ్వు వదిలిపెట్టాలి, త్యాగం చేయాలి అని సందేశం వచ్చింది. ఎందుకు అలా త్యాగం చేయాలి అంటే, నువ్వు ఇంకా గొప్ప సామ్రాజ్యాలు గెలవాలి,
దానికోసం నువ్వు ఏమీ లేకుండా శూన్యమైపోవటానికి భయపడద్దు. సర్వోత్కృష్టుని శూన్యంలోకి ఆరోహణ చెయ్యి. అప్పుడు నీలోని సకలము, నీలో ఉన్న మొత్తము తమ తమ సమగ్రతకు చేరతాయి. నీ అస్తిత్వం మొత్తం భౌతికం నుంచి అన్నీ ఒక సమగ్రతను సంతరించుకుంటాయి. Accept to be small and human on the earth, interrupting thy newborn divinity, that man may find his utter self in God. If for thy own sake only thou hast come, an immortal spirit into the mortal's world, to found thy luminous kingdom in God's dark, in the inconscience realm, one shining star, one door in the ignorance opened upon light. Why hadst thou any need to come at all? Thou hast come down into a struggling world, to aid a blind and suffering mortal race, to open to light the eyes that could not see, to bring down bliss into the heart of grief, to make thy life a bridge twixt earth and heaven. నూతనంగా జన్మించిన దివ్యత్వంలో జోక్యం చేసుకునే భూమానవ అల్పత్వాన్ని అంగీకరించు. దివ్యత్వాన్ని పొందావు, దాంతో నేను వేరు అన్నట్టుగా, నేనేదో గొప్ప అన్నట్టుగా ఉండద్దు. మానవ అల్పత్వాన్ని అంగీకరించు. అప్పుడు మాత్రమే మనిషి భగవంతునిలో తన శుద్ధ ఆత్మను కనుక్కుంటాడు. ఒకవేళ నీకోసం మాత్రమే నువ్వు వచ్చినట్టయితే మర్త్య ప్రపంచంలో ఒక అమృత ఆత్మలాగా భగవంతుని అంధకారంలోని ప్రకాశమాన సామ్రాజ్యాన్ని కనుక్కోవటానికి అచేతన రాజ్యంలా ఒక మెరిసే తారలాగా నీకోసం మాత్రమే నువ్వు వచ్చినట్టయితే, అజ్ఞానంలో కాంతిపైన తెరుచుకొని ఉన్న ఒక ద్వారంలా ఉంటే, ఇదంతా నీకోసమే అయితే అసలు నువ్వు రావాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఈ భూమి మీదకు ఎందుకు వచ్చావు? దుఃఖించే అంధ మానవ జాతికి సహాయం చేయటానికి, దివ్యకాంతిని చూడలేని నేత్రాలను తెరిపించటానికి, విషాద హృదయంలోకి ఆనందాన్ని క్రిందకు తీసుకురావటానికి, నీ జీవితాన్ని పృథ్వీకి స్వర్గానికి సువర్ణ వారధి చెయ్యటానికి, టు మేక్ దై లైఫ్ అ బ్రిడ్జ్ ట్విక్స్ట్ ఎర్త్ అండ్ హెవెన్. నీ జీవితము భూమికి స్వర్గానికి వారధి కావాలి. అలా వారధి చేయటానికి అదే నీ జన్మ పరమ లక్ష్యము. అందుకే నువ్వు జన్మ తీసుకున్నావు అని చెప్తూ ఉంది ఆ స్వరం. ఇఫ్ దౌ వుడెస్ట్ సేవ్ ద టాయిలింగ్ యూనివర్స్, the vast universal suffering feel as thine, thou must bear the sorrow that thou claimest to heal. The day-bringer must walk in darkest night. He who would save the world must share its pain. If he knows not grief, how shall he find grief's cure? If far he walks above mortality's head, how shall the mortal reach the too high path? If one of theirs they see scale heaven's peaks, men then can hope to learn the Titan climb. God must be born on earth and be as man, that man being human may grow even as God. He who would save the world must be one with the world, all suffering things contain in his heart's space, and bear the grief and joy of all that lives. So ఇందుకోసమే అవతారాలు వస్తాయి. 1950లో శ్రీ అరబిందులు మదర్కు రాసిన ఒక లెటర్లో అంటారు, హెవెన్స్ వీ హ్యావ్ కాన్క్వర్డ్ బట్ ఎర్త్ ఈజ్ స్టిల్ ఇన్ డార్క్నెస్. అంటే వాళ్ళు ఎన్నో పొందినా కూడా, ఎన్ని విజయాలు పొందినా కూడా ఎర్త్లోంచి డార్క్నెస్ పోవాలి, ఈ అచేతన సమూలంగా వెళ్ళిపోవాలి. మనుషుల దుఃఖము, ఈ బాధ, వీటన్నింటికి పరిష్కారం దొరకాలి. ఇవేవి ఉండకూడదు. అమృతత్వాన్ని తీసుకురావాలి, అతిమానస చైతన్యాన్ని భూమి మీదకు తీసుకురావాలి అన్న లక్ష్యంతోనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఇంతవరకు హెవెన్స్ వీ హ్యావ్ కాన్క్వర్డ్ బట్ ఎర్త్ ఈజ్ స్టిల్ ఇన్ డార్క్నెస్ అన్నారు. అలాగే ఇక్కడ సావిత్రి ఇంతవరకు సాధించిన విజయము వ్యక్తి విజయం మాత్రమే. సావిత్రి అత్యున్నత చైతన్యాన్ని సాధించింది. అయినా ఇది సామూహిక చైతన్యం, అంటే భూమి మీద పూర్తిగా స్థిరపడే వరకు భూమి రూపాంతరం చెందదు. ఇదంతా సావిత్రి మరి ఆమె ఒక్కదాని కోసమే చేయడం లేదు. దీనికోసం మాత్రమే ఆమె భూమి మీదకు రాలేదు. ద వరల్డ్స్ డిజైర్ కంపెల్డ్ హర్ మార్టల్ బర్త్. ప్రపంచ ఆకాంక్ష ఆమెను జన్మకు ఒత్తిడి చేసింది. ఇదే మనకు మదర్ జీవిత విషయంలో కూడా చూస్తే, మదర్కి చిన్నప్పటి నుంచి తన జీవిత లక్ష్యం గురించి చైతన్యం ఉండేది. అయితే తన జన్మ అన్నది ఎందుకు మానవ జాతి అనుభవించే దుఃఖానికి, ఆ దుర్విధికి పరిష్కారం కనిపెట్టడానికే అన్న ఎరుక మదర్కు ఉండేది. 5 సంవత్సరాల వయసులోనే ఆమె తన కోసం ఉన్న ఒక చిన్న చైర్లో కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు.
అయితే మదర్ ఎప్పుడు దిగులుగా ఉండడం చూసి ఆ వయసులోనే వాళ్ళ అమ్మగారు మదర్‌ని అడిగేదంట. "ఎందుకు ఎప్పుడు చూసినా నువ్వు అలా బాధగా ఉంటావు" అని. "ఏదో భారాన్ని మోస్తున్నట్టు ఉంటావు" అని. అప్పుడు మదరు వాళ్ళ అమ్మతో అనేవాళ్ళంట, "అవును, ప్రపంచ భారాన్నంతా, ఈ ప్రపంచంలో ఉన్న దుఃఖాన్నంతా మోయాల్సింది నేనే కదా! దాన్ని నాశనం చేయాల్సింది, ఆ దుఃఖానికి నాశనాన్ని, పరిష్కారాన్ని కనుక్కోవాల్సింది, ఆ దుఃఖ నాశనం చేయటానికి పరిష్కారాన్ని కనుక్కోవాల్సింది నేనే కదా" అని మదరు అనేవాళ్ళంట. అలాగే మదర్‌కి చిన్నప్పటి నుంచి ఆహ్, చాలా చోట్ల అంటే ఒక 7, 8 సంవత్సరాల వయసులో, 13 సంవత్సరాల వయసులో రకరకాల అనుభవాలన్నీ జరిగాయి. 13 సంవత్సరాల వయసులో మదర్ శరీరము ఒక్కసారిగా పారిస్ నిద్రలో ఉన్నప్పుడు, మదర్ నిద్రలో ఉన్నప్పుడు పారిస్ నగరమంతా విస్తరించుకొని, ఆమె వేసుకున్న బంగారు గౌను క్రిందకు అక్కడున్న ఆ వృద్ధులు, ఆహ్, వీళ్ళంతా బాధితులు, జబ్బు పడ్డవాళ్ళు, చిన్న పిల్లలు వీళ్ళంతా కూడా వచ్చి దాని కిందకొచ్చేవాళ్ళు. ఆ గౌను కిందకి, మదర్ బంగారు గౌను కిందకు. ఆ గౌను క్లాత్ తగిలి ఒకరొకరికి వాళ్ళు స్వస్థత చేకూరి, ఆ స్వాంతన పొంది అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోయేవాళ్ళు. సో, ఈ రకంగానే మనకు ఇక్కడ గూడా సావిత్రి అశ్వపతి మహారాజుకు దివ్యమాత వరప్రసాదంగా జన్మించింది. అమృతత్వానికి దారి చూపటానికే సావిత్రి, ఇది సావిత్రి జన్మించాలని అశ్వపతి మహారాజు వరంగా పొందాడు దివ్యమాత నుంచి. అలా సావిత్రి పొందిన ఈ సిద్ధులు, సాక్షాత్కారాలు కూడా దాచి ఉంచమని, ఇంకా ఉన్నత ఆత్మక్షేత్రాల్లోకి దూసుకుపోవడానికి ఆ శక్తిని మళ్ళించమని భగవంతుడి నుంచి సావిత్రికి ఆదేశం వస్తుంది. ఆ దివ్యస్వరము సావిత్రితో ఇంకా ఇలా అంటుంది, "కఠోరంగా శ్రమించే ఈ ప్రపంచాన్ని నువ్వు రక్షించాలంటే, ఈ విశాల విశ్వ బాధను నీదిగా అనుభూతించాలి. నువ్వు స్వస్థత చేకూర్చాలనుకునే బాధను నువ్వు భరించాలి. పగటి కాంతిని తీసుకురావాలంటే నిశీది అంధకారంలో నడవవలసిందే. ప్రపంచాన్ని రక్షించాలనుకునే వారు దాని బాధను, ప్రపంచ బాధను పంచుకోవాల్సిందే. దుఃఖం అనేదే తెలియకపోతే ఎవరైనా దుఃఖానికి ఎలా స్వస్థత చేకూర్చగలరు? మర్త్యతకు పైన అతీతంలో నడిస్తే, మానవులకు అతీతంగా నువ్వు పొందిన సాక్షాత్కారాలతో ఆ పైనే నువ్వు ఉంటే, మర్త్య మానవుడు ఉన్నతంలో ఉన్న మార్గాన్ని ఎలా చేరగలడు? ఆ మనిషికి, మర్త్యతలో ఉన్న మనిషికి నువ్వు మార్గం చూపగలగాలి. వాళ్ళల్లో ఒకరు అంచెలంచెలుగా స్వర్గ శిఖరాలను చేరడాన్ని చూస్తే, అప్పుడు మనిషి ఈ మహా ఆరోహణను, అంటే మనుషులు కూడా ఇది చేయగలరు అని విశ్వసిస్తాడు. తాను కూడా, మనిషి కూడా ప్రయత్నిస్తాడు అలా చేయటానికి. భగవంతుడు భూమి మీద మానవుడుగా జన్మించాలి. అప్పుడు మర్త్యతతో ఉన్న మానవుడు దైవంగా అభివృద్ధి చెందుతాడు. అలా భగవంతుడు భూమి మీద మానవుడుగా జన్మించి మామూలు మనిషికి ఏ రకంగా దైవంగా వృద్ధి చెందొచ్చు అన్నదానికి చూపిస్తాడు, మార్గదర్శకం చేస్తాడు. ప్రపంచాన్ని రక్షించాలనుకునేవాడు ప్రపంచంతో ఒకటి కావాల్సిందే. ఈ రకంగా ప్రపంచాన్ని రక్షించాలనుకునే జగద్రక్షకుడు ఎప్పుడు ప్రపంచంతో ఒకటి కావాలి. ప్రపంచ బాధను తన బాధ చేసుకోవాలి. బాధకు గురయ్యే విషయాలన్నింటినీ తన హృదయంలో మోయాలి. సకల జీవుల బాధ సంతోషాలను అతను భరించాలి. His soul must be wider than the universe and feel eternity as its very stuff. Rejecting the moment's personality, know itself older than the birth of time. Creation an incident in its consciousness. Arcturus and Belphegor, grains of fire, circling in a corner of its boundless self. The world's destruction, a small transient storm. In the calm infinity it has become. If thou wouldest a little loosen the vast chain, draw back from the world that the idea has made, thy mind's selection from the infinite, thy senses gloss on the infinitesimal dance, then shall thou know how the great bondage came. అటువంటి వ్యక్తి అంతరాత్మ విశ్వం కన్నా విశాలంగా ఉండాలి. శాశ్వతత్వాన్ని దాని మూల పదార్థంగా అనుభూతి చెందాలి. అతని అలాంటి జగద్రక్షకుడి అంతరాత్మ ఎలా ఉండాలి? విశ్వం కన్నా విశాలంగా ఉండాలి. ఆ అంతరాత్మ శాశ్వతత్వాన్ని తన బేస్ అన్నట్టుగా, తన మూల పదార్థము అన్నట్టుగా అనుభూతి చెందాలి. క్షణిక వ్యక్తిత్వాన్ని నిరాకరిస్తూ, తన జన్మ తీసుకున్నా కూడా, క్షణికమైన శరీరంలో ఉన్నా కూడా ఆ క్షణిక వ్యక్తిత్వాన్ని నిరాకరిస్తూ, కాలం పుట్టినప్పటికన్నా తాను పురాతనమని, మరి ఎక్కడి నుంచి వచ్చింది అంతరాత్మ?
ఆ ఒకే ఒక ఆత్మ నుంచి, భగవంతుడి నుంచి, పరమాత్మ నుంచి వచ్చింది. అది ఆ ఎరుక అన్నది అంతరాత్మకు, అటువంటి జగద్రక్షకుడి అంతరాత్మకు ఉంటుంది. కాలం పుట్టినప్పటికన్నా పురాతనమని, సృష్టి తన చైతన్యంలో ఒక సంఘటన అని తెలుసుకోవాలి. తన ఆత్మలో ఒక మూలన పరిభ్రమిస్తున్న అక్టూరస్ బెల్ఫెగర్ అన్న నక్షత్రాలను, వాటిని కూడా ఈ అంతరాత్మ తెలుసుకోవాలి. ఎప్పటి నుంచో వెలుగుతూ ఉన్న నక్షత్రాలను తెలుసుకోవాలి. అవి ఎప్పటి నుంచో ఉన్నాయి అన్న ఎరుక ఉండాలి. అంతరాత్మ నిశ్శబ్ద అనంతంలో ప్రపంచ వినాశనం అన్న ఒక చిన్న క్షణిక తుఫాను లాంటిదే అని అనుభవం కలగాలి అంతరాత్మకు. ఈ విశాల గొలుసును నువ్వు కొంచెం వదులు చేయగలిగితే, ఆలోచన తయారు చేసిన ప్రపంచం నుంచి నువ్వు కొంచెం వెనక్కి తగ్గితే, నువ్వు ఆలోచన నుంచి వెనక్కి తగ్గితే, అనంతత్వం నుంచి నీ మనసు పరిమితత్వాన్ని ఎంపిక చేసుకోవడం నుంచి వెనక్కి తగ్గితే, అణువుల నర్తనం మీద ఆధారపడి నీ ఇంద్రియాలు అయ్యాయని తెలుసుకుంటే, అంటే నీకు ఇంద్రియాలనేవి ఎలా వచ్చాయి? ఈ అణువులు చేసే నాట్యం మీద ఆధారపడి, అంటే అణువులన్నీ కలిసి నీ ఇంద్రియాలను నిర్మించాయి. ఇది నువ్వు తెలుసుకుంటే అప్పుడు ఈ గొప్ప బంధం ఎలా ఏర్పడింది అన్నది అర్థమవుతుంది. Banish all thought from thee and be God's wide. Then shall thou uncover the unknowable, and the superconscient conscious grow on thy tops. Infinity's vision through thy gaze shall pierce. Thou shalt look into the eyes of the unknown, find the hid truth in things, see null and false. Behind things known, discover mysteries rare. Thou shalt be one with God's bare reality, and the miraculous world he has become, and the diviner miracle still to be. When nature, who is now unconscious, God translucent, grows to the eternal's light, her seeing his sight, her walk his steps of power, and life is filled with a spiritual joy, and matter is the spirit's willing bride, consent to be nothing and none, dissolve time's work, cast off thy mind, step back from form and name, annul thyself that only God may be. Thus spoke the mighty and uplifting voice. దీని నుండి మొత్తం ఆలోచనను రద్దు చేసి భగవంతుని శూన్యంగా మారు అని చెప్తుంది. అనల్, బానిష్ ఆల్ థాట్ ఫ్రమ్ ది అండ్ బీ గాడ్స్ వైడ్ అని చెప్తుంది. బానిష్ ఆల్ థాట్ ఫ్రమ్ ది, నీ నుంచి పూర్తిగా ఆలోచనను రద్దు చేయి. గాడ్స్ వైడ్ అంటే భగవంతుని శూన్యంగా మారు. అనల్ దై సెల్ఫ్ దట్ ఓన్లీ గాడ్ మే బి, నిన్ను నువ్వు పూర్తిగా రద్దు చేసుకొని భగవంతుని శూన్యంగా, అంటే భగవంతుడు మాత్రమే ఉండేట్టుగా మారిపో. నీ నుండి మొత్తం ఆలోచనను రద్దు చేయి, భగవంతుని శూన్యంగా మారు. అప్పుడు నువ్వు అజ్ఞేయుని ముసుగు తీయగలుగుతావు. అంటే అప్పుడు నీకు అజ్ఞేయుడు కనిపిస్తాడు. అప్పుడు నీ ఉన్నతాలలో అతిచేతన వృద్ధి చెందుతుంది. నీ దివ్య చైతన్యం వృద్ధి చెందుతుంది. నీ చూపు నుంచి అనంతుని దృష్టి చొచ్చుకొని బయటకు వస్తుంది. అజ్ఞేయుని నేత్రాలలోకి నేరుగా చూస్తావు. బయటకు అసత్యంగా, శూన్యంగా కనిపించే విషయాల వెనుక దాగి ఉన్న సత్యాన్ని కనుగొంటావు. తెలిసిన వస్తువుల వెనుక ఉన్న మార్మికతను గ్రహిస్తావు. అప్పుడు భగవంతుని నగ్న సత్యంతో ఏకతను పొందుతావు. ఆయనే ఈ అద్భుత ప్రపంచంగా మారాడు. ఈ ప్రపంచం అంటే ఏంటి? భగవంతుడే ప్రపంచం. భగవంతుడే ఈ ప్రపంచంగా మారాడు. ఇప్పుడు దానితో, ఆ ప్రపంచంతో ఇంకా దివ్యం కావలసిన అద్భుతంతో నువ్వు అప్పుడు ఏకతను సాధిస్తావు. ఎప్పుడు మొత్తం ఆలోచననంతా నీ నుంచి నిరాకరించి, ఆలోచనను తీసేసి నిన్ను నువ్వు రద్దు చేసుకున్నప్పుడు, నువ్వు భగవంతుని శూన్యంగా మారినప్పుడు ఇవన్నీ కూడా నువ్వు సాధించగలుగుతావు. ప్రస్తుతం అచైతన్యంగా ఉన్న ప్రకృతి శాశ్వత కాంతిలోకి వృద్ధి చెందినప్పుడు ఆమె, అంటే ఆ మహాప్రకృతి చూపు ఆయన చూపుగా, భగవంతుని చూపుగా మారుతుంది. ప్రకృతి భగవంతుడు ఒకటవుతారు, ఇద్దరి చూపు ఒకటవుతుంది. ఆమె నడక, ఆ మహాప్రకృతి నడక ఆయన గమనంలోని శక్తికి చెందిన అడుగులవుతాయి. జీవితం ఒక ఆధ్యాత్మిక సంతోషంతో నిండిపోతుంది. అంతవరకు ప్రకృతి పురుషుడు వేరుగా ఉంటారు మనలాంటి వాళ్ళలో. కానీ ఇవన్నీ సాధించినప్పుడు ఏమవుతుంది? ప్రకృతి పురుషుడు ఒకటవుతారు. మహాప్రకృతి భగవంతుడు, ఈ ఇద్దరి చూపు కూడా ఒకటే అవుతుంది. జీవితం ఒక ఆధ్యాత్మిక సంతోషంతో నిండిపోతుంది. అప్పుడు పదార్థము ఆత్మకు ఇష్ట సఖి అవుతుంది. ఇప్పుడు పదార్థానికి ఆత్మకు సరిపోవటం లేదు. ఎందుకంటే ఆత్మకు శాశ్వతత్వం ఉంది, పదార్థానికి శాశ్వతత్వం లేదు. అశాశ్వత పదార్థము. పదార్థానికి మరణం ఉంటుంది,
మళ్ళీ జన్మ తీసుకుంటది, మళ్ళీ మరణం ఉంటుంది. కానీ ఆత్మకు మరణం ఉండదు. ఆత్మకు శాశ్వతత్వం ఉంది. కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ రకంగా పదార్థానికి, ఆత్మకు ఇప్పుడు చాలా తేడా ఉంది. కానీ ఇదంతా నువ్వు సాధించినప్పుడు అప్పుడు ఏమవుతుంది? పదార్థం అన్నది మన ఫిజికల్ నేచర్ అన్నది ఆత్మకు ఇష్టసఖి అవుతుంది. శూన్యం కావడానికి, ఏదీ లేకుండా ఉండటానికి, పూర్తిగా శూన్యం కావటానికి, నువ్వంటూ ఏదీ లేకుండా ఉండటానికి నిన్ను నువ్వు విచ్చుకో. కాలపు కార్యాన్ని కరిగించు. నీ మనసును విడిచిపెట్టు. నామరూపాల నుంచి వెనక్కు తగ్గు. అంటే నీకు పేరు గాని, రూపం గాని లేనట్టుగా పూర్తిగా నిన్ను నువ్వు రద్దు చేసుకుని వెనక్కు తగ్గు. భగవంతుడు మాత్రమే, కేవలం భగవంతుడు మాత్రమే నీలో ఉండేట్టుగా నిన్ను నువ్వు పూర్తిగా రద్దు చేసుకో అంటూ ఆ దివ్య స్వరము సావిత్రితో ఈ రకమైన సందేశాన్ని, అంటే ఇది భగవంతుడి నుంచి సావిత్రికి వచ్చిన సందేశం. తర్వాత ఇంకా సావిత్రి ఏం చేస్తుంది అన్నది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ధన్యవాదాలు.